అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. సోషల్ మీడియా ఇందులో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేనే రాజు నేనే మంత్రి. ఎందుకు అనంటే వాళ్ళు తీసింది అందులో పోస్ట్ చేయొచ్చు, దానికి ఎటువంటి ఆంక్షలు ఉండవు, సెన్సార్ బోర్డు అసలే ఉండదు. మరి దానికి తగ్గట్టు ప్రతి ఒక్కరు నడుచుకుంటున్నారా? అకౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా హోదాతనంగా ప్రవర్తిస్తున్నారా అంటే ఇదే ప్రశ్న తలెత్తుతుంది అందరికీ. సోషల్ మీడియాలో ఏ మాట ఎప్పుడు ఎలా వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఏ మాట విషయం పక్కన పెడితే ఎవరు ఎప్పుడు ఎలా వైరల్ అవుతారో, ఎవరు ఎప్పుడు జైలు పాలవుతున్నారో, ఎవరు లైఫ్ ఎప్పుడు ఛిద్రం అయిపోతుందో కూడా తెలియని పరిస్థితులు ఇప్పుడు సోషల్ మీడియాలో తలెత్తుతున్నాయి. అక్కడెక్కడో యూపీలో పాపం యోగి ఆదిత్యనాథ్ తన ఎంతో కష్టపడి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పుష్కరాలకి ఏర్పాటు చేస్తే మరి అక్కడ వైరల్ అయింది ఎవరు? ఒక పూసలు అమ్ముకునే అమ్మాయి మోనాలిసా. తను వైరల్ అయింది. అది ఎందుకు వైరల్ అయిందో ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామే, మనం ఎందుకు పాపులర్ కాలేదు అని నరేంద్ర మోడీ గారు కూడా ఆలోచించుకుని ఉండవచ్చు. ఎందుకు అనంటే అప్పుడు మోనాలిసాకి అంత హైప్ తీసుకొచ్చింది కూడా సోషల్ మీడియాని. నిజం చెప్పాలి అని అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎంత ఎత్తుకు లేపుతుందో అంత అధపాతాళానికి తొక్కేస్తుంది. ముఖ్యంగా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చాలామంది సోషల్ మీడియా యాక్టివిస్టులు నిజంగా చెప్పాలని అంటే ఒక చేబ్రోలు కిరణ్ కానివ్వండి, మన పోసాని కృష్ణమురళి, మన బోరుగడ్డ అనిల్, మన శ్రీరెడ్డి, మన వల్లభనేని వంశీ, మన 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 అని ఎందుకంటున్నానంటే పాపం వాళ్ళు కూడా మనతో ఉన్నవాళ్ళే, మన ఆంధ్రులే. అలాగే పాపం వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు. ఏది ఏమైనా తెలుగులో ఒక సామెత ఉంటుంది, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష. ఇంకొక సామెత కూడా ఉంది, ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. ఫస్ట్ సామెత దగ్గరికి వద్దాం. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సోషల్ మీడియా వేదికగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ప్రతి ఒక్క నాయకుడిని, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, వీళ్ళ ముగ్గురిని కూడా తిట్టని సందర్భం లేదు. అలాగే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయన రోజు లేదు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నాయకులు చేసినటువంటి ఒక దురాగతం అనండి, లేదు అనంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కానివ్వండి, ఏది ఏమైనా సోషల్ మీడియాను పెంచి పోషిస్తూ సోషల్ మీడియాని ఇలా కూడా వాడుకోవచ్చా అని జగన్మోహన్ రెడ్డి ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులందరికీ కూడా నేర్పినటువంటి పాఠం అని అనుకోవచ్చు. ఇదంతా ప్రజలంటున్న మాట, నేనంటున్న మాట కాదు. ఎందుకు అనంటే అప్పటి వరకు సోషల్ మీడియాని ఒక రీల్స్ కిందో, లేదు అనంటే ఏదో చిన్న స్టోరీ కింద చేయడానికో, లేదో వ్లాగ్స్ చేయడానికి ఉపయోగించేవారు. కానీ ప్రతిపక్షాన్ని ఇంత దారుణంగా తిట్టొచ్చా అనేది, సోషల్ మీడియాలో ఇంత దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చా అనేది, అలాగే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి తొంగి చూడొచ్చా అన్నది కూడా ఈ సోషల్ మీడియా వేదికగా జరిగింది. ఇప్పుడు అదే పని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు చేస్తున్నారు. చేబ్రోలు కిరణ్ ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే తను తెలుగుదేశానికి సపోర్ట్గా మాట్లాడినటువంటి వ్యక్తి. జగన్ గారు భార్యని అలాగే పిల్లల్ని అనకూడని మాటలు అన్నాడు. ఎందుకు అన్నాడు? చంద్రబాబు నాయుడు గారు తనకి భరోసా ఇస్తారనో, లేదు అని అంటే అది తెలుగుదేశం పార్టీ అనో, లేదు అని అంటే నేను తెలుగుదేశం పర్సన్ అనో, నాకు సపోర్ట్ ఉందనో, ఏదో తెలియని ఒక దాన్ని ఏంటి అంటారు, ఒక ఆతృత, తుత్తర. ఏది ఏమైనా ఎవరినైనా సరే ఇంట్లో ఉన్న మహిళలను దూషించడం తప్పు, పిల్లల్ని దూషించడం తప్పు. ఒక పార్టీ దగ్గర నుంచి ఒక పర్సన్ వరకు కొన్ని పరిధులు అంటూ ఉంటాయి. ఆ పరిధులు దాటి మరీ వెళ్ళిపోకూడదు. ఎందుకు అనంటే సోషల్ మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు కటకటాలు పాలయ్యాడు చేబ్రోలు కిరణ్. అతని బ్రతుకు పాపం చాలా ఛిద్రం అయిపోయిందనే చెప్పాలి. ఎందుకు అనంటే వాళ్ళ ఫాదర్కి మదర్కి పాపం హెల్త్ బాగుండదు, వాళ్ళ ఫాదర్ మంచాన్ని ఉన్నారు, తెచ్చిన డబ్బులతో వాళ్ళ కుటుంబ పోషణ జరగాలి. ఇప్పుడు ఏమైంది? తను జైలు పాలయ్యాడు. ఎందుకు? దీనివల్ల ఉపయోగం ఏంటి? సోషల్ మీడియాలో ఎదుటి పార్టీ వాళ్ళని తిట్టినా, ఎదుటి పార్టీ వాళ్ళ భార్యలను తిట్టినా, లేదు ఎదుటి పార్టీ నాయకులను తిట్టినా ఏంటి ఉపయోగం? దానివల్ల నువ్వేమి శాసనాలు మార్చేలేవు, దానివల్ల నువ్వేమి సమాజాన్ని మార్పు తీసుకురాలేవు, దానివల్ల నువ్వేమి ఒక మంచి పద్ధతిలో ప్రభుత్వాన్ని నడిపించేయలేవు. ఏదో వైరల్ అవ్వాలనే ఆతృత తప్ప. వైరల్ అయిపోయావు, అయిపోయిన తర్వాత ఏమైంది? కటకటాల పాలయ్యావు. అలాగే నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు వైఫ్ అన్నా లెజినోవా గారు తిరుపతి వెళ్ళడం, తలనీలాలు సమర్పించడం, అదో పెద్ద టాపిక్. ఎంత టాపిక్ అంటే ప్రపంచంలో మనకి ఇంకే సమస్యలు లేవు, అన్నా లెజినోవా గుండు గీయించుకోవడం చాలా తప్పు, ఈ తప్పు వల్లనే మన ప్రపంచం, మన ఆంధ్రప్రదేశ్ అంతా నాశనం అయిపోతుంది అన్న రేంజ్లో నిన్న సోషల్ మీడియాలో జరిగినటువంటి ఒక వారైతే చాలా దరిద్రం అని చెప్పుకోవాలి. ఎందుకు అనంటే అన్నా లెజినోవా క్రిస్టియన్. తను ఒక డిక్లరేషన్ సమర్పించి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి మీద ఉన్న భక్తితో తలనీలాలు సమర్పించారు. మగుడు ఉన్నాడు కదా, తలనీలాలు ఎందుకు ఇచ్చావు
అలా ఇవ్వొచ్చా అని మన గరికపాటి నరసింహారావు గారు ఇచ్చినటువంటి ఒక ప్రసంగాన్ని కింద ట్యాగ్ చేయడం, అలాగే నువ్వు క్రిస్టియను కదా, నువ్వు ఎలా తలనీలాలు ఇచ్చేస్తావు, బతున్న వాళ్ళు ఇవ్వకూడదు కదా. ఏంటిది? ఇదే మనకి సమస్య. అసలు మనం పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఒక విధంగా రెడీ అయ్యి వెళ్తాం, అదే చావుకి వెళ్ళేటప్పుడు ఒక విధంగా రెడీ అయ్యి వెళ్తాం, అదే బర్త్డేకి వెళ్ళేటప్పుడు ఒక విధంగా రెడీ అయ్యి వెళ్తాం. ఎందుకు వచ్చింది ఈ మార్పులు? అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మారాం. అలాగే దేవుడిని బట్టి కూడా మనం మారుతూ ఉంటాం. కొన్ని దేవుళ్ళకి నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని దేవుళ్ళకి ఇవే చేయాలి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి, మన పురాణాలు చెప్తున్నాయి. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే తలనీలాలు ఇవ్వాలి. ఎందుకు అని అంటే అది అక్కడ కథ జరిగిన కథలో ఆ తలనీలాలతో పాటు ఆ కుబేరుడు అప్పు తీర్చాలి కాబట్టి, అక్కడ ఉన్నటువంటి వరాహస్వామి వారి అప్పు తీర్చాలి కాబట్టి, వెంకటేశ్వర స్వామి వారు తను పెట్టుకున్నటువంటి ఒక నియమ నిబంధనలు అనుకోండి. అక్కడికి తిరుపతి వెళ్ళారంటే తలనీలాలు ఇవ్వడం సహజం. అలాగే కాశీ వెళ్ళామంటే పరమేశ్వరుడికి గంగా జలాన్ని అభిషేకం చేయడం అక్కడ ఆనవాయి, అక్కడ తలనీలాలు ఎవరాయి. అలాగని ఇక్కడ తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామికి గంగాభిషేకం చేయరే. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతి, ఒక సంస్కారం, ఒక సాంప్రదాయం ఇవన్నీ కొనసాగుతూ ఉంటాయి. దాన్ని బట్టే భక్తులు నడుచుకుంటూ ఉంటారు. దాన్ని మీరు ఏదో ప్రపంచంలో ఇదే పెద్ద సమస్య అన్నట్టు కింద ట్రోల్స్ చేయడం, అలాగే ఆవిడ్ని కాస్త క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇదంతా ఎందుకు? మనకి సోషల్ మీడియా ఇచ్చింది ఓకే, మనకి కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ సోషల్ మీడియాలో మనం వీడియోలు పెట్టేయాలి, మనం వైరల్ అయిపోవాలి, మనం కింద చాలా మెసేజ్లు చదివేసుకోవాలి, మనల్ని మిగిలిన మన పార్టీ వాళ్ళే పొగిడేయాలి. ఈ తుత్తర ఉందనుకోండి, ఈ తుత్తర వాళ్ళే ఓచర్లు లెక్క పెడుతున్నారు. ఎవరైతే ఈ పవన్ కళ్యాణ్ గారు వైఫ్, మన డిప్యూటీ సీఎం గారు వైఫ్ అన్నా లెజినోవా గారు తిరుపతి వెళ్ళినందుకు ఎవరైతే సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూశారో ఇప్పుడు కటకటల పాలయ్యారు. ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏంటి? నాకు ఇంటిలో మహిళలను టచ్ చేయొద్దు, రాజకీయాల్లాగే చూడండి. మీరు రాజకీయాలు మాట్లాడాలి అని అనుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, క్షేత్రస్థాయిలో జరిగినటువంటి పనుల్ని ఆధారంగా చేసుకుని మాట్లాడండి అని చెప్తారు ఈయన చంద్రబాబు నాయుడు గారు. మీరు రాజకీయాల్లో అభివృద్ధిని చూడండి, రాజకీయాలను అభివృద్ధి శాసించాలి తప్ప మీరు ఎటువంటి మాటలు తోలనాడొద్దు, మనకు కావాల్సిన పనులు చక్కబెట్టుకుందాం, రాజకీయాలను మనం తర్వాత చేద్దామని చెప్పేటటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం గారు. అలాగే రాజకీయాల్లో ఏదైనా మాట్లాడవచ్చు, ఎవరినైనా తిట్టవచ్చు, ఏ విధంగా అయినా బూతులు మాట్లాడవచ్చు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చు అని చెప్పేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకంటే ఇప్పటివరకు జరిగింది అదే కదా. లోకేష్ క్యారెక్టర్ అసాసినేషన్, అలాగే బాడీ షేమింగ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వైఫ్ని శాసనసభ వేదికగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఎంత దారుణమైనవో మనందరికీ తెలిసిందే. కొత్తగా చెప్పడం ఏంటి? అన్నీ తెలిసినవే కదా. కానీ సోషల్ మీడియా ప్రతి ఒక్కరి హక్కుగా భావిస్తున్నారు. ఓకే, అది హక్కుగానే భావిద్దాం. కానీ మీరు మాట్లాడే మాటలు ఎదుటివారికి వాళ్ళని నొప్పించకుండా నవ్వక సోషల్ మీడియాలో ఉన్నవాళ్లే అదృష్టవంతులు. ఇప్పుడు మన పార్టీ ఉంది, మన చంద్రబాబు నాయుడు గారు తోపు తురుము అది ఇదే పొగుడుకోండి, తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనుల్ని ఎంకరేజ్ చేయండి. లేదు అమరావతి ఎలా డెవలప్ అవుతుందని చెప్పండి, మనకి సూపర్ 6 పథకాలు ఎలా వస్తున్నాయని చెప్పండి, ఆ రోజుల్లో వస్తున్నాయి, ఈ రోజుల్లో వస్తున్నాయి చెప్పండి, అది పబ్లిసిటీ చేయండి, తప్పలేదు మన ప్రభుత్వాన్ని. కానీ ఎదుటి వ్యక్తి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి జగన్ గారి వైఫ్ని, వాళ్ళ పిల్లల్ని, లేదు వాళ్ళ చుట్టాలని, వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయిల్ని, వీళ్ళందరినీ మాట్లాడడం వల్ల నీకు ఉపయోగం ఏంటి? ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? దానికంటూ కొన్ని పరిధులను మనం ఏర్పాటు చేసుకోవాలి. సోషల్ మీడియా ఉంది కదా, దానికంటూ ఎటువంటి సెన్సార్ లేదు కదా అని మనం ఇష్టం వచ్చినట్లు వాగితే మనకి తర్వాత జైలు ఓచలు లెక్క పెట్టుకోవడం అనేది మనం ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం. బోరుగడ్డ అనిల్ 5 సెకండ్లు చిటికేస్తే చంద్రబాబు నాయుడిని లేపేస్తా, లోకేష్ బాబుని లేపేస్తా. ఏమైంది? బెయిల్ లేదు. పాపం ఏ జైల్లో ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఏం తింటున్నాడో తెలియని పరిస్థితి. ఎందుకు ఆ నోటిదోల? రాజకీయ దురద ఉండొచ్చు, మన పార్టీ అనే ఒక గౌరవం ఉండొచ్చు, మన పార్టీ అనే ఒక మంచి అభిప్రాయం ఉండొచ్చు. మన పార్టీని కాపాడు, మన పార్టీ తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళు, మన పార్టీ ఇస్తున్నటువంటి ఏమన్నా పథకాలు ఎవరికైనా అందకపోతే వాళ్ళ పేర్లు తీసుకో, వాళ్ళకి ఈ పథకాలు అందలేదని దగ్గరలో ఉన్న లోకల్ నాయకులకు చెప్పు, అలాగే మన ఎమ్మెల్యేలతో పని చేయించుకోండి, అలాగే మన ఎమ్మెల్యేలు మనకు పని చేయకపోతే పైనున్న అధికారులకు చెప్పండి, అధికారులు కూడా పని చేయకపోతే పైనున్న నాయకులకు చెప్పండి. మనకి సోషల్ వేదిక ఉంది కదా, ట్విట్టర్లో ట్యాగ్ చేయండి, ప్రతి ఒక్క నాయకుడికి ట్విట్టర్లో ట్యాగ్ చేసి ఏమండి మాకు ఈ పని అవ్వలేదని చెప్పండి. సోషల్ మీడియాని అలా ఉపయోగించుకుని మీ పనులు చేయించుకోండి. అంతేగాని ఎదుట నాయకుని తిట్టి, వాళ్ళ వైఫులను తిట్టి, లేదా వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళని తిట్టి మీరు ఎందుకు జైలు పాలవుతారు? దీనివల్ల ఏంటి మీకు కలిసి వచ్చింది? ఆ ఒక్కరోజు నీకు కింద సూపర్, తోపు, తురుము అని మెసేజ్లు వస్తాయేమో, ఆ మరుసటి రోజే ఈడు ఉట్టి యాదవరా అని తీసుకుని వెళ్ళి జైల్లో వేస్తారు. నీకంటూ కొన్ని పరిధులు ఉన్నాయి తమ్ముడు. ఆ పరిధుల్లో
ఆంక్షలు పెట్టుకుని ఆ ఆంక్షల్లోనే నువ్వు బ్రతకాలి. శ్రీరెడ్డి ఏమైపోయింది? కాల్ ఇలా పెట్టి ఇలా చిటుకులేస్తూ ప్రతి ఒక్కరితోనే మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా ఆ హెచ్చరికలు జారీ చేసేది. లోకేషన్ అయితే విపరీతమైన బూతులు, మరి పవన్ కళ్యాణ్ గారిని అయితే అబ్బో చెప్పక్కర్లేదు, ఇంకా చంద్రబాబు నాయుడు గారిని అయితే ఇంకా మనం మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి శ్రీరెడ్డి ఏమైపోయింది? వీడియోలు కూడా చేయట్లేదు. ఎందుకు అనంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. చెప్తాను చూడండి. చంద్రబాబు నాయుడు గారు పేరు నాన్నగారు వాళ్ళ వైఫ్ జయసుధ ఆ రేషన్ బియ్యంలో గొడవల్లో ఉంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏమంటే తీసుకొచ్చి లోపల వేసేస్తానంటే, నువ్వు రాజకీయాలు చేయాలని అనుకుంటే పేరుని నాని కొడుకు వరకే చెయ్యి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని నువ్వు కదపొద్దు, వాళ్ళని నువ్వు టచ్ చేయొద్దు, వాళ్ళని అసలు రాజకీయాలకు లాగొద్దు అని చెప్పిన మహానుభావుడు అని పేరుని నాని గారే చెప్పారు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి భార్య అని కూతుల్ని తిడితే ఊరుకుంటారని నువ్వు ఎలా అనుకున్నావు చేబ్రోలు కిరణ్? ఏమైంది? జైలు పాలైపోయావు. సోషల్ మీడియా ఉంది కదా, మనం ఒక సెలబ్రిటీగా ఫీల్ అయిపోవాలి కదా, మనం తోపు తురుము అని కింద మెసేజ్లు చదువుకోవాలి కదా అని అంటే నువ్వు చేసింది ధర్మంగా ఉండాలి, నువ్వు మాట్లాడిన రాజకీయాలు ధర్మంగా ఉండాలి. నాయకులు ఏదో చేస్తారని నువ్వు మోసపోవద్దు. నాయకులు ఎంతవరకు ఉపయోగించుకుంటారో అంతవరకే ఉపయోగించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు నాకు నచ్చలేదు, నువ్వు ఆ ఎదుటి వ్యక్తి భార్యను నువ్వు ఎందుకు తిట్టావు అలాగా అనేసి తీసుకుని వెళ్ళి జైల్లో వేయించారా లేదా? దానివల్ల నీకు కలిసి వచ్చింది ఏంటి? మిత్రులారా మేల్కోండి. పార్టీల పరంగానే చూడండి, క్షేత్రస్థాయిలో ఉన్న పరిపాలన చూడండి, క్షేత్రస్థాయిలో ఉన్న అభివృద్ధిని చూడండి. తర్వాత విషయానికి వస్తే పోసాని కృష్ణమురళి తనకి ఏదో చిన్న పదవి వచ్చిందని విపరీతంగా బీభత్సంగా ఒరే అరే ఈరే ఎవరిని ఒక డిప్యూటీ సీఎం స్థాయి మనిషిని తోటి నటుని పవన్ కళ్యాణ్ గారిని ఎంత దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడారు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఏ మూల నుంచి ఏ పక్క నుంచి నోటీసులు వస్తున్నాయో తెలియని పరిస్థితి. అధికారం వాళ్ళది, మరి తప్పెత్తి చూపిస్తారు. రూల్ అందరికీ రూలే కదా, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. చేబ్రోలు కిరణ్కి ఓ రూలు, పోసాని కృష్ణమురళికి ఓ రూలు, బోరుగడ్డ అనిల్కి ఓ రూలు ఉండదే. అక్కడ ఉన్నది ఎవరు? 40 సంవత్సరాలు సుదీర్ఘమైన చరిత్ర గల చంద్రబాబు నాయుడు గారు. అతను ఇటువంటి సహించడంటే సహించడంతే. కానీ నువ్వు ఏదో పార్టీలో ఉండి ఏదో ఉద్ధరించేయాలని మాత్రం సోషల్ మీడియా వేదికగా నువ్వు ఏదో టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి, వైరల్ అయిపోవాలని ఎదుటి వాళ్ళని తిట్టడం మాత్రం మానే. పార్టీలుగానే చూడు. పార్టీలు నీకు ఎంతవరకు ఉపయోగపడతాయో అర్థం చేసుకో. ఎదుటి వాడిని తిట్టడం వల్ల నువ్వు ఎంత బ్యాడ్ అవుతావో తెలుసుకో. అలాగే ఎదుటి వారి క్యారెక్టర్ అసాసినేషన్, ఎదుటి పార్టీ వాడిని తిట్టినప్పుడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టినప్పుడు నీకు ఎంత మెడకి గుదిబండ చుట్టుకుంటుందో ఆలోచించుకో. తర్వాత జైలు వచ్చి లెక్క పెట్టుకోవడం, నీ కుటుంబాలు రోడ్ల మీద పడ్డం ఏంటి? దీనివల్ల ఏంటి నీకు ఉపయోగం? బోరుగడ్డ అనిల్ 5 నిమిషాలు ఇస్తే చాలు అన్నాడు, చేతులెత్తి దండం పెట్టాడు, గుండె నొప్పి అన్నాడు, కడుపు నొప్పి అన్నాడు, హాస్పిటల్ అన్నాడు, ఏదన్నాడు. భయ్యా, జైలు జీవితం అనేది ఒక్కసారి మీరు ఊహించలేని పరిస్థితి, ఊహించలేనిటువంటి దౌర్భాగ్యం అని. వల్లభనేని వంశీ అందగాడు, మా పార్టీలో ఉన్నటువంటి అందగాడు, ఇటువంటి అందగాడు ఎవడో లేరు మా పార్టీలో అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన రోజులు. అందగాడు ఎలా అయిపోయాడో చూసారా? ఎందుకు ఆ నోటి తుత్తర? ఎందుకు ఆ నోటి దురుసు? ఎందుకు? సోషల్ మీడియా అది మహాప్రమాదకరం. తస్మాత్ జాగ్రత్త. ఒక పార్టీ అవనివ్వండి, ఒక నాయకుడు అవనివ్వండి, ఎవరైనా ప్రజలను ఉద్దేశించి ప్రజాపరిపాలన చేయడానికి, ప్రజాపరిపాలన చేస్తామని వచ్చిన వాళ్ళే, వాళ్ళతో పనులు చేయించుకోండి, వాళ్ళకి సపోర్ట్గా ఉండండి, కార్యకర్తల జెండాలు మొయ్యండి. అంతేగాని మాటలు మొయ్యొద్దు, నిందలు మొయ్యొద్దు. మీరు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చేదరించుకునేటట్టు మీరు ప్రవర్తించొద్దు. ఈరోజు అన్నా నువ్వు సూపర్ బలిదిట్టావన్నా ఈయన్ని అన్నవాడే రేపొద్దున వాడే మిమ్మల్ని తిడతాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, ఒకరి దగ్గరికి వెళ్ళి మనం ప్రతిరోజు మార్నింగ్ వెళ్ళి అరే నువ్వు దొంగవరా అని ప్రతిరోజు వాడిని దొంగ అంటుంటే వాడికి అనుమానం వస్తుంది. నేను దొంగతనం చేశానా, అవునా అని. అట్లాంటిదే సమాజం కూడా. అన్నా నువ్వు తోపు తురుము, నువ్వు సోపురు అన్న వాళ్ళే రేపొద్దుట నిన్నే ఇంత ఏదో పని చేసేవంటన్నా, నువ్వు ఇలా మాట్లాడతావు అనుకోలేదన్నా, నువ్వు ఇలా చేస్తావన్నా అనుకోలేదు. నీకు రివర్స్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వీళ్ళందరి పరిస్థితి చూస్తున్నారు కదా, వీళ్ళందరిది ఇదే పరిస్థితి. పాపం ఒక బోరుగడ్డ అనిల్ కుమార్, శ్రీరెడ్డి, కిరణ్, పోసాని చెప్పుకుపోతే చాలా ఉన్నాయి. రాజకీయాల్లాగే చూడండి. సోషల్ మీడియా వేదికగా మన ప్రతిపక్ష నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని తిట్టేద్దాం, అలాగే ఆ నాయకులను తిట్టేద్దాం, ఈ నాయకులను పొడిచేద్దాం చేయకండి. తప్పది. ఒకరు తప్పు చేశారని ఆ తప్పుని మనం చేయడం చాలా దుర్మార్గకరమైన పరిస్థితి. ఎందుకు అనంటే మనం ఏదో టాప్ అయిపోవాలి, మనకి వెనకాల సపోర్ట్ ఎవరో వచ్చేస్తారు అని మీరు అనుకోకండి. ఎవ్వరు రారు. పోలీసులు తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. సోషల్ మీడియాగానే వాడుకోండి. మీరు ఎదుటి వాళ్ళని తిట్టడానికో, ఎదుటి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికో
లేదు ఎదుటి వాళ్ళ బ్రతుకు ఛిద్రం చేసేద్దామనో మీరు ఊహించుకోవద్దు. అసలు అలా ఊహించుకుంటే కటకటాలు పాలవుతారు. వీళ్ళందరూ కూడా అలా పాలైన వాళ్ళే. నాయకులు బాగానే ఉంటారు, నాయకులు నమ్ముకున్న వాళ్ళే కటకటాలు పాలైపోతూ ఉంటారు. ఎందుకు అనంటే నాయకుడి పరిమితిని కూడా దాటేసి మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే అదే నాయకుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ఎప్పుడు అనలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని 5 నిమిషాల్లో నేను పొడి చేస్తాను, లేపేస్తాను ఎప్పుడూ అనలేదు. ఆ మాట బోరుగడ్డ అనిల్ అన్నాడు, చంద్రబాబు నాయుడిని 5 నిమిషాలు టైం ఇస్తే లేపేస్తా అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిధిని కూడా దాటేసి మాట్లాడాడు. అందుకనే జైలు పాలైపోయాడు. ఎందుకు వచ్చిన రాజకీయాలు ఇవి? ఉదయం లేవగానే ప్రశాంతంగా భార్య పిల్లలతోనో లేదా తల్లిదండ్రులతోనో ప్రశాంతంగా లేచి మనకు కావలసిన కాడికి ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీ పార్టీ జెండా మోసాను, నాకు ఈ పని చేసి పెట్టండి అని అడగండి. మీరు సోషల్ మీడియాలో తిట్టేస్తే, సోషల్ మీడియాలో పొడి చేస్తే మీరు తోపుతురు అనిపించుకుంటే రేపు పొద్దున మీకు భవిష్యత్తు ఉండదు, జైలు పాలవుతారు. గుర్తుపెట్టుకో మిత్రమా, సోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త. అదే మనల్ని పైకి లేపుతుంది, అదే మనల్ని అధపాతాల్లో కనుక తొక్కిస్తుంది. దీన్ని తెలుసుకుని నువ్వు మసలగలిగిన రోజున నువ్వే రాజు, నువ్వే మంత్రి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.